హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజా హోమ్స్. ఈరోజు నేను చిక్కుడుకాయలతో వెరైటీగా పాయసం చూపించబోతున్నానండి. కొన్ని చోట్ల పితకపప్పు అని కూడా అంటారు కదా, వాటితో మనం పాయసం చేసుకోబోతున్నాము. వెరైటీగా చాలా కొత్తగా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏం లేదు, ముందుగా మనం పితకపప్పుని నానబెట్టుకొని దాని మీద ఉండే పొట్టంతా తీసేసుకొని వీటిని మెజర్మెంట్ చేసుకోవాలి. మాకైతే 2 గ్లాసులు వచ్చింది. 2 గ్లాసులకు గాను 1 గ్లాసుకి 3/4 గ్లాసు షుగర్ చొప్పున మనం మెజర్మెంట్ తీసుకోవాలి. 1 గ్లాసు ఇవి పప్పులుంటే 3/4 గ్లాసు, హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ షుగర్ తీసుకోవాలి. ఈ క్వాంటిటీలో మెజర్మెంట్ తీసుకోవాలి. షుగర్ తక్కువ ఎక్కువ కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా తీసి పెట్టుకున్న దాన్ని ఉడకబెట్టుకొని స్మాషర్తో కానీ లేకపోతే చేత్తో కానీ ఇలా మెత్తగా కచ్చాబచ్చగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ తీసుకున్న చక్కెర బదులు మీరు బెల్లం కూడా యూజ్ చేయొచ్చండి. బెల్లం కూడా చాలా బాగుంటుంది. మేమైతే చక్కెరతో చేసాము. ఇలా చక్కెర మెజర్మెంట్ కూడా తీసేసుకొని వాటర్లోకే వేసేసుకోవాలి. ఇలా 1 గ్లాస్ వాటర్లోకి చక్కెర కూడా వేసేసుకున్న తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టుకొని చక్కెర అంతా వాటర్లో కరిగే వరకు మాత్రమే మనము చక్కెరని కరిగించుకోవాలి. పాకంతో అవసరం లేదండి, జస్ట్ చక్కెర మాత్రమే కరగాలి వాటర్లో, అంతవరకు మనము కరిగించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఇలా చక్కెర అంతా ఒక్కసారి వాటర్లో కరిగిన తర్వాత మనం ముందుగా ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న చిక్కుడు గింజలను కూడా ఇందులోకే వేసేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఈ సిరప్లో ఈ మిశ్రమం అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని అంతా ఇలా కలిసే వరకు కలుపుకోండి. చూసారు కదా, గింజలు కొన్ని పైకి కనపడుతున్నాయి. అలా కచ్చాబచ్చాగా మనము స్మాష్ చేసుకుంటే తినేటప్పుడు అవి పంటికి తగులుతూ చాలా బాగుంటుందండి. పాయసము బెల్లంతో కూడా చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇది 2 వీక్స్ వరకు పాడవదండి. మన ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టినా కూడా 2 వీక్స్ వరకు బాగుంటుంది. ఇలా ఇది కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికి దగ్గర పడ్డాక ఇందులోకే ఎలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా ఏలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకోవాలి. కొబ్బరి మనము హాఫ్ ఉంటుంది కదా, ఒక ఫుల్ కొబ్బరి బొండంలో హాఫ్ వరకు ఉంటుంది కదా, ఆ హాఫ్ మొత్తం తురిమేసి వేసుకున్నాం మేము. కొబ్బరి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఇంకా ఇందులోకి మనం ఏ డ్రై ఫ్రూట్స్ కానీ పాలు కానీ యాడ్ చేసే అవసరం లేదండి. టేస్ట్ అంతా ఈ కొబ్బరితోనే వస్తుంది. ఎండు కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి కాదు. కొబ్బరి అంతా వేసుకొని ఇంకొక 5 మినిట్స్ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకే ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. పాయసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నెయ్యి కూడా వేసేసుకొని కలిపేసుకుందాము. ఒక 2 మినిట్స్ కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడు కొత్తగా ఇలా చేసి పెట్టండి, మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. అలా ఉంటుంది ఈ పాయసము. 2 వీక్స్ వరకు పాడవ్వకుండా అలానే ఉంటుందండి. పాయసం మామూలుగా అయితే ఉండదు కదా, ఈ పాయసం అయితే ఉంటుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. వెరైటీగా ఉంది కదా, ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది షేర్ చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. 1 స్పూన్ తిన్నానంతే, నేను కూడా ఫస్ట్ టైమే తిన్నానండి. చాలా చాలా బాగుంది. ఆ కప్పు కూడా నేనే తినేసాను, అంత బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా